వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మళ్ళొక ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. చూసారు కదా, రెడ్ కలర్లో ఉన్నది. దాని సైడ్కి అయితే వైట్ స్టీల్ ఫ్రేమ్ అయితే చాలా బందోబస్తుగా అరేంజ్ చేశారు వీళ్ళు. చాలా స్టాండర్డ్ ఉంటుందన్నమాట ఆ ఫ్రేమ్ అనేది. దీని డిస్ప్లే గురించి చూసుకున్నట్లయితే ఇది 6 ఇంచుల డిస్ప్లే, పెద్ద సైజ్ డిస్ప్లే పెట్టారు. యాజ్ యూజువల్గా ఈ డిస్ప్లేలో స్పీడ్ ఎంత వెళ్తున్నాము, ఇంతవరకు ఎన్ని కిలోమీటర్లు మనం ప్రయాణం చేసాము, లెఫ్ట్కి కానీ రైట్కి కానీ ఇండికేటర్ వేసినప్పుడు ఆ డిస్ప్లేలో చూపిస్తుంది. దీనికి హ్యాండిల్కి మాత్రం మోడర్న్ టెక్నాలజీ తోటి బటన్స్ అయితే అరేంజ్ చేశారు. ఫ్లాష్ లైట్కి, సైడ్ ఇండికేటర్స్కి, హారన్కి వీలైతే మంచి వెరైటీగా డిజైన్ చేశారు. రైట్ హ్యాండ్ సైడ్కి ఏమో స్టార్టింగ్ బటను, మన కీ పెట్టిన తర్వాత బటన్ ప్రెస్ చేస్తే స్టార్ట్ అయిపోతుంది. లైట్ ఇండికేటర్ వేసుకోవడానికి, ఫ్లాష్ లైట్ వేసుకోవడానికి అయితే బటన్ అయితే పెట్టారు. అది చూస్తానికైతే చాలా మోడర్న్ టెక్నాలజీ తోటి సింపుల్గా పెట్టారు. దాంతోపాటు 2 సైడ్ మిర్రర్స్ అయితే అరేంజ్ చేశారు. అది చాలా బాగుంటుంది. ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనకి ఫ్రేమ్కే మన హ్యాండిల్కే ఇమిడిపోయేటట్లుగా మనకి హ్యాండిల్ చుట్టూ లైట్ అయితే పెట్టారు. దాంతోపాటు ఫ్రంట్లో ఉన్న ఫ్రేమ్కి అయితే పెద్ద సైజు ఎల్ఈడి లైట్ అయితే పెట్టారు. బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఈ సైడ్ ఇండికేటర్స్ లైట్ అందులోనే ఇమిడిపోయేటట్టుగా లైట్ అయితే అరేంజ్ చేశారు. తర్వాత మనం బ్యాటరీ గురించి చూసుకున్నట్లయితే వీళ్ళు కంపెనీ నుంచి 5 సంవత్సరాల బ్యాటరీ వారంటీ అయితే ఇచ్చారు. బ్యాటరీ పవర్ వచ్చేసేమో, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసేమో 4 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ అయితే అరేంజ్ చేశారు. మోటార్ పవర్ ఏమో 6 కిలోవాట్ బిఎల్డిసి మోటార్ అయితే అరేంజ్ చేశారు. దీనికి ఒక ఫుల్ ఛార్జింగ్ కావడానికి 6 గంటలు పడుతుంది. సీట్ కింద మనకి ఛార్జింగ్ పాయింట్ అయితే పెట్టారు. టాప్ స్పీడ్ వచ్చేసేమో గంటకి 80 కిలోమీటర్లు మనకి ప్రయాణం చేయవచ్చు. ఒకసారి ఛార్జింగ్ పెడితే మనకి నార్మల్ మోడ్లో వెళ్తేనేమో 100 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. ఎక్కువ మోడ్లో మనం ప్రయాణం చేయగలిగితే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. 0 నుంచి 40 కిలోమీటర్లు మనం స్పీడ్ అందుకోవడానికి 3.5 సెకండ్లు అయితే పడుతుంది. ఇది క్లాసిఫికేషన్స్ అయితే బాగా పెట్టారు. అంటే ఎక్కువ మోడ్లో మనం ప్రయాణం చేయగలిగితే ఎక్కువ డిస్టెన్స్ మనం కవర్ చేయొచ్చు. మనకి ఫ్రంట్లో మనకి డ్యూయల్ సస్పెన్షన్ అయితే అరేంజ్ చేశారు. అది చాలా హై లెవెల్ సస్పెన్షన్ అయితే పెట్టారు. బ్యాక్ సైడ్ నుంచి డ్యూయల్ స్ప్రింగ్ యాక్షన్ తోటి ఉన్న సస్పెన్షన్ అయితే పెట్టారు. మోనోసాక్ సస్పెన్షన్ అయితే పెట్టారు. దాంతో మనం ఎంత స్పీడ్ వెళ్తున్నా కూడా మనకి కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్ అరేంజ్ చేశారు. డిస్క్ బ్రేక్ మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మనకి బ్యాక్ సైడ్లో ఆ విధంగా కనిపిస్తుంది. మనకి డిస్క్ బ్రేక్, డ్యూయల్ సస్పెన్షన్, అంత కంఫర్టబుల్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మనకి ఫ్రంట్ వ్యూలో చూసుకుంటే మనకి ఫిజికల్ కీ తోటి ఓపెన్ చేసుకోవచ్చు. మనకి దాంతోపాటు వాళ్ళకు ఒక బాటిల్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే అరేంజ్ చేశారు. దీని కింద సీట్ కింద వెరైటీగా స్పేస్ అంటే ఏం లేదు. కాకపోతే వీళ్ళు మనకి బ్యాక్ సైడ్లో ఒక బాక్స్ అయితే అరేంజ్ చేశారు. స్టోరేజ్ బాక్స్ అనేది. ఆ బాక్స్లో మనం 30 లీటర్స్ కెపాసిటీ కలిగిన స్టోరేజ్ ఏమైనా లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది. సీట్ కింద వెరైటీగా స్టోరేజ్ అనేది ఏం లేదన్నమాట దీనికి. ఇది దాదాపు మనం రోజు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసే వాళ్ళైతే ఈజీగా వాడుకోవచ్చు. ఎందుకంటే స్లిమ్గా ఉంటుంది, ఎక్కువ దూరం మనం ప్రయాణం చేయవచ్చు. ఇది డెలికేట్ పీస్ తోటి వీళ్ళు ఫ్రేమ్ అయితే దీన్ని పెట్టారు. అందుకనే దీని చుట్టూ స్టాండర్డ్ స్టీల్ తోటి ఉన్న ఫ్రేమ్ అయితే వీళ్ళు ఎక్స్ట్రాగా పెట్టుకున్నారు. ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది చాలామంది అడుగుతున్నారు. ఈ వీడియోలో ఈ వెహికల్ అయితే చైనాలో దొరుకుతుంది. చాలామంది కామెంట్స్లో ఎంత కాస్ట్ ఉంటుంది అనేది అడుగుతున్నారు. అంటే కాస్ట్ గురించి చెప్పాలంటే ఇండియాకి చైనాకి కాస్ట్ వేరియన్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉన్నది. ఎందుకంటే ఇది చైనాలో మన ఆర్ఎంబీలో చైనీస్ కరెన్సీలో దొరుకుతుంది. అందుకనే నేను కాస్ట్ గురించి పర్టికులర్గా అయితే చెప్పటం లేదు. అందులోటి మనకి ప్రావిన్స్ మనం స్టేట్ అంటాం కదా, వీళ్ళేమో ప్రావిన్స్ అంటారు. ప్రావిన్స్కి కాస్ట్ వేరియేషన్స్ అయితే చాలా ఉంటుంది. అందుకనే నేను స్పెసిఫిక్గా అయితే కాస్ట్ గురించి చెప్పటం లేదు. వేరియేషన్ చాలా ఉంటుంది కాబట్టి.
ఇది గమనించండి. కాస్ట్ వేరియేషన్ చాలా ఉంటుంది. ఇండియాకి చైనాకి చాలా డిఫరెన్స్ ఉంది కాస్ట్లో. ఒక రకంగా చెప్పాలంటే ఇండియాలో దొరికే ఎలక్ట్రిక్ వెహికల్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నవి చైనాలో దొరికే ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే. ఇక్కడ ఎందుకంటే 100కి పెట్రోల్ వెహికల్స్ అనేది లేదు. అందుకని వీళ్ళు అందరూ 100కి 90 మంది. ఎప్పుడు నేనైతే ఇంతవరకైతే రోడ్ పైన పెట్రోల్ తోటి నడిచే స్కూటర్ కానీ బైక్ కానీ చూడలేదు. అందుకంటే 100కి 99 మంది వీళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా జరుగుతుంది. దాంతోపాటు కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అందుకని నేను స్పెసిఫిక్గా కాస్ట్ గురించి చెప్పటం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్. దీనిపైన మేము కామెంట్స్ తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఏఎన్ఆర్ ఎలక్ట్రిక్ యూట్యూబ్ ఛానల్ని. మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.